బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా బీసీ సంఘాల నాయకులు అక్టోబర్ 18న బంద్ కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎల్లుండి నిర్వహించే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంద్ కు విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా బీసీ సంఘాల నాయకులు అక్టోబర్ 18న బంద్ కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎల్లుండి నిర్వహించే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బంద్ కు విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా బీసీ సంఘాల నాయకులు అక్టోబర్ 18న బంద్ కు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు, వారికి నిరసనగా అంటే వ్యతిరేక బంద్ పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బంద్కు పిలిపించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇటు పార్టీ రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కేటీఆర్ ని కలిశారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. కాంగ్రెస్ కు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి మద్దతు కోరిన నేపథ్యంలో కూడా ఇటు మా కాంగ్రెస్ తరఫున కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. సో ఈ క్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో కూడా ఇటు హైకోర్టులో 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి కావచ్చు, ఇతర నేతలు కావచ్చు. సో ఈ క్రమంలో కూడా ఇటు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 కావచ్చు, పంచాయరాజ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి 41, 42 కావచ్చు. ఈ క్రమంలో కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టులో కూడా ఇదే విధంగా మళ్ళీ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కూడా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా 50% రిజర్వేషన్ చెల్లవంటూ కూడా కొట్టేసింది. ఈ క్రమంలో కూడా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా బంద్ చేయడానికి కూడా బీసీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కూడా ఇటు ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలని అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తూ బంద్ ను చేస్తారు. బంద్కు సంబంధించి అందరూ సహకరించాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా ఎల్లుండి అయితే అంటే 18వ తారీఖున మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకైతే పిలుపునిచ్చాయని చెప్పొచ్చు. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.